హాయ్ హలో ఫ్రెండ్స్, చాలామంది కోరిక, చాలామంది ఉత్సాహంతో, చాలామంది క్యూరియాసిటీతో నాకు చెయ్యండి అని అడిగిన ఒక పెద్ద మోస్ట్ హాంటెడ్ తెలంగాణలోనే అండ్ హైదరాబాద్ సిటీలోనే సెకండ్ నెంబర్లో ఉన్న ప్లేస్లో ఉన్నాం. ఇప్పుడు మనం జాగ్రత్త. మన దేశంలోనే అతిపెద్ద సంఖ్యలో గోస్ట్ లవర్స్ అంతా ఒక ప్లేస్లో ఏముందని తెలుసుకోవాలని అనుకుంటుంటారు. సో వాళ్ళు చాలా రకాలుగా చాలా టైమ్స్ చాలా గోస్ట్ హంటర్స్కి మెసేజ్లు కూడా పెట్టింటారు. ఆ భాగంలోనే నాకు కూడా ఈ ప్లేస్ గురించి మెసేజ్లు, కామెంట్లు, పర్సనల్గా మాట్లాడి ఇక్కడికి వెళ్ళమని రిక్వెస్ట్ చేయడం అండ్ సజెషన్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు నాకు సజెషన్ చేసిన తర్వాత నాకు కూడా చాలాసార్లు ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచించి ఏంటిది, ఇక్కడ ఏం జరిగి ఉంటుంది, దీని లోపలికి పోవాలంటే ఏం చేయాలి, ఎవరిని అడగాలి అని అయితే నేను చాలాసార్లు ప్రయత్నించాను. ఆ ప్రయత్నము విఫలం కాలేదు. ఆ ప్రయత్నము ఎక్కడి వరకు వచ్చి ఆగింది, ఆ ప్రయత్నంలో నాకేమేమి తెలిసింది అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. అండ్ వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూస్తే కనుక హైదరాబాద్లో మోస్ట్ హాంటెడ్లో నెంబర్ 2 ప్లేస్ అంటున్న ఈ ప్లేస్ని మీకు నా వర్షన్లో అండ్ నేను తెలుసుకున్న అంటే నేను హోంవర్క్లో తెలుసుకున్న విషయాలు మీకు చెప్తాను. అండ్ మీరు ఒక సైన్స్ కాలేజ్, ఇది ఒక దీంట్లో ఏదో పెద్ద ప్రమాదం జరిగి చాలామంది చనిపోయారనుకుంటున్న ఆ ప్లేస్ని మీకు చూపించబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళిన తర్వాత మీరు స్కిప్ చేయకుండా చూస్తే వీడియో మొత్తం మీకు అర్థమవుతుంది. మళ్ళీ అంటే మీకు ఏదైనా డౌట్ వచ్చి కామెంట్స్ చేస్తుంటారు కదా, సో నేను క్లియర్గా ఒకసారి అయితే నీట్గా వీడియో తీసి పెట్టాను. సో చూడండి. ఏది మీరు అనుకుంటూ ఉంటారు, సైన్స్ కాలేజ్ హైదరాబాద్. సో దీని గురించి మీరు చాలా రకాలుగా నాకు స్టోరీలు చెప్పారు. నేను కూడా గూగుల్లో చాలా స్టోరీలు చదివాను, గూగుల్లో కొన్ని ఫొటోస్ కూడా చూశాను. అవి నిజమా కాదా అనేది నేను చెప్తాను. అండ్ నేను ఈ లొకేషన్ అంతా మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూడండి తర్వాతే. అండ్ ఇన్ని రోజులు ఎందుకు ఈ వీడియో రాలేదు అనేది మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే కొన్ని అన్అఫిషియల్ ప్లేస్లు ఉన్నా కూడా నాకున్న సపోర్టర్స్, అంటే మనకు తెలిసిన పెద్దవాళ్ళు, అంటే పెద్ద పోస్టులు ఉన్న వాళ్ళకి చెప్పుకొని నేను ప్లేస్ చేయబోతున్నాను, తర్వాత ఏదైనా రిస్క్ వస్తే నన్ను కాపాడుతారని అంటే సరే నువ్వు మంచిగా చేస్తున్నావు కదా, ఉన్నదా లేదా అని చూపించాలని ట్రై చేస్తున్నావు కదా, మేము చూసుకుంటాంలే అనేవాళ్ళు. ఈ ప్లేస్ గురించి చెప్తే పెద్ద వాళ్ళు కూడా నో అనేవాళ్ళు. చూశారు కదా, మనం ఇక్కడ నిలబడ్డా కూడా ఎందుకు నిలబడ్డావు అని చెప్పేసి క్వశ్చన్లు వేస్తున్నారు. అండ్ నేను ఎందుకు ఇన్ని రోజులు చేయలేదు అంటే ఒకటే ఒక కారణం, నాకు చేయాలని లేక కాదు, నాకు దీని లోపలికి పోయే అంత దమ్ము లేక కూడా కాదు. దీని లోపలికి పోయి వచ్చిన తర్వాత ఈ వీడియో మిమ్మల్ని చూపించలేను, చూపించకుండా కూడా నేను చేసుకుందాం అనుకున్నాను. కానీ నాకు నా మేలు కోరేవాళ్ళు, కొంచెం పెద్ద వాళ్ళు, నన్ను ఏదైనా ప్రాబ్లం ఉంటే సేవ్ చేసేవాళ్ళు, వాళ్ళే చేతులు ఎత్తేసారు. లోపలికి వెళ్ళొద్దు, నువ్వు తిరిగి వస్తావో లేదో అది పక్కన విషయం పెడితే లోపలికి వెళ్తే పెద్ద రిస్క్ అవుతుంది అన్నారు. అది ఎందుకు అనేది మీరు ఒకసారి చదువుకోండి. ఇది ఈ మిస్టరీ తెలిసేదానికి ఒక అంటే మన ప్రభుత్వం సిఐడికి అందించిన కేసు జరుగుతుంది దీనిపైన. అండ్ ఏం జరిగింది ఏంటి, అండ్ మీరు చెప్పిన అవన్నీ నిజాలా కాదా, అసలు రియల్ స్టోరీ ఏంటి ఉంది. హర్రర్ అయితే ఉంది, చాలా క్యూరియాసిటీ హర్రర్ ఉంది. అది ఏంది మీరు తెలుసుకోవాలంటే కదా నాతో పాటు రండి. దీని లోపల వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ మీకు గూగుల్లో దొరికిన ఫొటోస్ నేనైతే సెర్చ్ చేశాను, అన్ని దీనికి దొరకలేదు, అన్ని ఫేక్ ఫొటోస్ దొరికాయి. రియాలిటీ ఏంటి అనేది ఇప్పుడు మీరు చూడండి. అండ్ దీంట్లో 40 మంది స్టూడెంట్లు చనిపోయారు, వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు అని చెప్పారు కదా నాతో చాలామంది. సో వాళ్ళకు కూడా నేను ఒక దాదాపు 6 నెలల నుంచి 8 నెలల వరకు హోంవర్క్ చేసిన తర్వాత నాకు అనిపించింది, నేను వినింది, నేను 2-3 స్టోరీలు విన్న తర్వాత నాకు కరెక్ట్ అనిపించింది. అండ్ దాన్ని ఏమంటారు, ప్రభుత్వ రికార్డులో ఉండేది చెప్తాను మీకు. విషయం ఏంటంటే మన తెలంగాణలో హైదరాబాద్కి సికింద్రాబాద్కి 2 దాంట్లోకి కలిపి పోస్ట్ మార్టం చేసి ఒక మార్చిరీ లాగా దీన్ని యూజ్ చేసేవాళ్ళు. దీంట్లో స్టూడెంట్స్ వచ్చి పోస్ట్ మార్టం ఎలా చేస్తారు, గుండెకాయలు ఎలా ఉంటాయి, చచ్చిపోయినప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళ రక్తం గడ్డ ఎలా ఉంటుంది అనేది ఒక ల్యాబ్ లాగా సరి చూసుకోవచ్చు. అండ్ మీలో ఎవరికైనా అనిపించిందా, నాకు కూడా మీలాగే క్యూరియాసిటీ ఉండి ఆ గోడ ఎక్కి ఆ చెట్టు ఎక్కి లోపలికి దూకి లోపల మొత్తం చూసుకొని వచ్చాను, ఆ వీడియో కూడా తీశానని ఎవరైనా అనుకుంటున్నారా? సో అలా అయితే అనుకోవద్దు. ఒకవేళ నేను గోడ ఎక్కి లేదంటే ఆ చెట్టు ఎక్కి లోపలికి పోయినా కూడా వీడియో అయితే అసలు తీయలేదు అండ్ నేను లోపలికి పోయలేదు. థ్యాంక్ యూ సో మచ్. అనేది ఒక ల్యాబ్ లాగా, పరిశోధన లాగా నేర్చుకునే వాళ్ళంట అప్పుడు. ఇప్పుడు కాదు, దాదాపు 20-30 ఏళ్ల క్రితం. అలా ఉన్నప్పుడు ఏమైందంటే అలా జరుగుతూ ఉంటే సికింద్రాబాద్లో పెద్దది కట్టి ఇక్కడున్న ఈ హైదరాబాద్ సైన్స్ కాలేజ్ని అక్కడికి తరలించడం అని జరిగింది. అప్పుడే ఒక పెద్ద షాక్ జరిగింది. ఏమైంది, ఆ తరలించినప్పుడు ఇక్కడున్న బాడీస్
డెడ్ బాడీస్ ఉంటారు కదా, కొందరు డాక్టర్లు అంటే మంచి కోసమో చెడు కోసమో ఏదో కనిపెట్టాలని కోసమో సరే చూపిస్తా. మనం రియల్ వ్యూ కాడికి వెళ్తున్నాం కనిపెట్టాల కోసము, దానికోసము ఇక్కడున్న డెడ్ బాడీని కొన్ని ప్రభుత్వానికి తెలియకుండా ఇక్కడే పెట్టినారు. పెట్టిన తర్వాత ఆ శవాలతో వాళ్ళు ఏం చేశారంటే, మామూలుగా అంటే ఎవరైనా చనిపోతారు కదా రోడ్డు పైన నివసించే వాళ్ళు, ఏ అడ్రస్ లేని వాళ్ళు, వాళ్ళతో ఐడెంటిఫై లేని డెడ్ బాడీస్ని వాళ్ళు ఇక్కడ తెచ్చి వీళ్ళ ఇంపార్టెంట్ అవయవాలు అంటే నేను నా నోటితో చెప్పకూడదు, అలాంటి అవయవాలు దానికి దీనికి మార్చుతో ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తాను. అలాంటి ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళు ఎలాంటి మనసు లేని వాళ్ళు ఉంటారో మీకు అర్థమవుతుంది. సో ఆ టైంలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేసే టైంలో అది ప్రభుత్వానికి తెలిసింది, అంటే పోలీస్ వారికి తెలిసింది. తెలిసిన తర్వాత ఒక నిమిషం ఇక్కడ నుంచి చూడలేమండి, ఇది క్లోజ్ అయింది కానీ దూరం నుంచి కనపడుతుంది, లైట్ లేదు నా దగ్గర. దాని తర్వాత ప్రభుత్వానికి తెలిసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేస్తే ఆ రైడ్లో లైవ్లో దొరికేశారు. ఇలా పోస్ట్ మార్టం చేస్తూ అవయవాలు మారుస్తున్న బాడీలు, మార్చిన బాడీలు, ఎక్స్పెరిమెంట్ చేస్తున్న బాడీలు దొరికాయి. అవి వాళ్ళు దేనికోసం చేస్తున్నారు ఏమో తెలియదు, అంటే వాళ్ళు ఏదో నేర్చుకోవాలనుకునే లేదా అవి అమ్ముకోవాలనుకునే అది దేవునికి తెలుసు, నాకైతే తెలియదు. ఆ తర్వాత సిఐడి దీన్ని మొత్తం సీజ్ చేసి ఇక్కడ గవర్నమెంట్ వాచ్మెన్ అని పెట్టింది. ఒక్క నిమిషం, ఇక్కడ గవర్నమెంట్ వాచ్మెన్ అని పెట్టింది. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. అక్కడే వచ్చింది పెద్ద సమస్య. ఆ 2 ఏమైనారంటే కొద్దిగా జనాలు మాయమయ్యేవాళ్ళు లోపలికి వెళ్ళాక. ఎలా లోపల ఆత్మల వలన లేకపోతే లోపల ఎవరైనా ఉండి వాళ్ళను చేస్తున్నారా తెలియదు. వాళ్ళు ఒకరోజు 2 వాచ్మెన్లు పడుకొని ఉంటే ఒక వాచ్మెన్ వచ్చేసి నుంచి కనపడతారు తమ్ముడు బిల్డింగ్ కదా, మీకు ఏం కనపడిందో లేదో తెలియదు, రియల్ వ్యూ అయితే ఇక్కడే ఉంది. సో ఆ తర్వాత ఆ వాచ్మెన్లు ఏంది ఆ సౌండ్ అని చెప్పేసి ఒక అతను లోపలికి వెళ్ళాడంట. అతను ఇప్పటికీ తిరిగి రాలేదు. తిరిగి రాలేదు. ఆ క్రమంలో ఆ కాలంలో ఇక్కడ ధనవంతుల పిల్లలు పందాలు వేసుకొని లోపలికి పోవడం, మిస్ అయిపోవడం ఇలాంటివి చాలా జరిగిన తర్వాత ఇది మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అని చెప్పేసి పేపర్స్లో, గూగుల్లో, దీంట్లో వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ మన ఖైరతాబాద్ సైన్స్ మార్చరీ, ఇది కాలేజ్ కాదు, సైన్స్ మార్చరీ విషయాలు, లోపల ఏం జరిగింది, ఎప్పుడు ఏమైందని ఇంకోసారి అయితే నీట్గా చెప్తున్నాను. గత 30 ఏళ్ల క్రితము ఇక్కడ మామూలుగా మనకు ఏదో సంథింగ్ ఇది సరిపోవట్లేదని చెప్పేసి దీని మెయిన్ బ్రాంచ్ మనకు సికింద్రాబాద్కి అయితే తరలించడం జరిగింది. ఆ తరలించిన తర్వాత దీని లోపల ఉన్న కొన్ని శవాలను అయితే అక్కడే హోల్డ్ చేసి ఎవరికి తెలియకుండా వాటిపైన పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఆ పరిశోధనలు కూడా ఆ శవాలపైనే కాకుండా కూడా ఐడెంటిఫై కాని శవాలు హైదరాబాద్లో కానీ ఎక్కడైనా దొరికిన శవాలు తెచ్చి ఇక్కడ ఏదో లోపల అవయవాల్ని మార్పిడి చేస్తుంటే ఆ మార్పిడి చేస్తున్నది హ్యూమన్ రైట్స్ అండ్ పోలీస్ అధికారులు తెలుసుకొని డైరెక్ట్గా రైడ్ చేసినప్పుడు వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం వల్ల ఇది సిబిఐ హ్యాండర్లోకి వెళ్ళి దీని లోపలికి ఎవరికి పోనివ్వట్లేదు. అప్పట్లో వాళ్ళు నియమించిన కానిస్టేబుల్స్లో నైట్ టైంలో 2 ఉండేవాళ్ళు. సిబిఐ కానిస్టేబుల్స్ ఎవరైతే నిర్మించారో ఆ నైట్ టైంలో 2 ఉంటుంటే ఒకరికి లోపల ఏదో కత్తుల సౌండ్ వినిపిస్తే ఒకతను వెళ్ళి ఇంతవరకు బయటికి రాలేదు, అది అఫీషియల్. సో ఆ తర్వాత ఎవరన్నా మనలాంటి మీలాంటి ఎవరన్నా గోస్ట్ లవర్స్ లోపలికి వెళ్ళి ఏదో ఇబ్బందులు పడి ఇంకా రాక ఏదో అయిపోయారు. సో దాన్ని బట్టి ఇక్కడ లోపల ఏదో దయ్యం ఉంది, ఆత్మలు ఉన్నాయని చెప్పేసి జనాలు కూడా నమ్ముతున్నారు అండ్ చెప్తున్నారు. నేనైతే ఇక్కడి వరకు నమ్మాను, ఇక్కడి వరకు చూశాను, ఇక్కడి వరకు మీకు చెప్పాను. అంటే ఫ్యూచర్లో ఈ వీడియో చేసిన తర్వాత ఎవరన్నా అధికారులు కానీ లేదా మిత్రులు కానీ నాకు పర్మిషన్ ఇస్తే దీని లోపలికి వెళ్ళేదానికి నేను రెడీగా ఉన్నాను. అండ్ నేను చెప్పిన విషయాలన్నీ మీరు నిజాలే అని నమ్మాల్సిన అవసరం లేదు. మీ మనసుకు అనిపిస్తే లేదంటే మీరు కూడా తెలుసుకున్న తర్వాత నేను చెప్పింది కరెక్టే అనిపిస్తే నమ్మండి, లేదంటే ఏం పర్లేదు. నేను పర్సనల్గా ఒక అడ్వైజ్ అయితే ఇస్తున్నాను. నేను ఎక్కడి వరకు అయితే వెళ్ళొచ్చానో మీరు కూడా అక్కడి దాకా కూడా వెళ్ళేదానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే
మనకు ప్రభుత్వమే అఫీషియల్గా వద్దు ఇక్కడికి రావద్దు అండ్ ఇది ఒక ప్రభుత్వ నియంత్రణలో ఉంది అని చెప్పేసి బోర్డు కూడా పెట్టారు. కానీ రియాలిటీ అయితే ఇది. ఈ రియాలిటీ విన్నాక కూడా క్యూరియాసిటీ ఉంది లోపలికి వెళ్ళాలని, కానీ పోవడం అసాధ్యం. అంటే పోయి రావచ్చని నమ్మకం చాలామందికి ఉండేది, అంత ధైర్యం కూడా ఉంటుంది. కానీ అసలు అంటే అది అలాంటి పని చేయకూడదని ఇక్కడ బోర్డులు రాసి ఉన్నారు. సో నేను చేయించాను, నేను చేశానని చెప్పేసి మీరు ఎవరైనా ఇలా చేస్తారేమో. నా తరపున సలహా ఏంటంటే వద్దు, ఇంత దూరం కూడా రావద్దు, ఇది చేయొద్దు. అది నా సలహా. నాకు తెలిసిన ఫ్యాక్ట్స్, నేను 8 నెలలు కష్టపడిన తెలుసుకున్న విషయాలు మీకు చెప్పాను, మీతో పంచుకున్నాను. అండ్ ఇంకా మీకు ఖైరతాబాద్లో పోవాలి, లోపల చూడాలి అనుకుంటే మీరు పర్మిషన్ తీసుకొస్తే నేను లోపలికి వెళ్ళేదానికి ఒక్కడినైనా సరే, మీతో అయినా సరే, మా టీంతో అయినా సరే నేను ఆల్ టైము అవైలబుల్లో ఉంటాను. మీకు ప్రతాప్ కాల్ చేసుకోవచ్చు. కింద ప్రతాప్ బ్లాగ్స్ అని ఛానల్ కూడా ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. ఈరోజు రాత్రి నిద్ర లేక మేము ఈ హంటింగ్ ప్లేస్లన్నీ తిరుగుతున్నాం, మీరు మాత్రం నిద్ర వచ్చేదానికి ఇలాంటి వీడియోస్ చూస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్.